దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ సంస్కృత ఆచార్య, భగవద్గీత ఆచార్య తిరుమలేష్ గారిని కలవబోతున్నాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి, నాన్న నుంచి, గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఆధ్యాత్మిక రంగంలో అడిగిడిగి సరస్వతి విద్యా మందిరంలో ఒక సంస్కృత ఆచార్యుడిగా, భగవద్గీత ఆచార్యగా తన జీవితాన్ని ప్రారంభించి లక్షలాది మంది విద్యార్థులకి సంస్కృతం గొప్పతనాన్ని, భగవద్గీత గొప్పతనాన్ని ఒక ఆచార్యుడిగా, ఒక గురువుగా అందరికీ బోధించారు. తాను ఒక సంస్కృత ఆచార్యుడిగా, భగవద్గీత ఆచార్యుడిగా తిరుమలేష్ గారు సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నా పేరు తిరుమలేష్ అండి. నేను సంస్కృతం భగవద్గీత ప్రచారం చేస్తుండే. గత 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు సంస్కృతం భగవద్గీత ప్రచారం చేయండి నాకు నిద్ర పట్టదు. ఇప్పటి వరకు ఒక 10,000 మందికి పైగా భగవద్గీత సంస్కృతం నేర్పించాను. నేను సంస్కృత ఇన్ఛార్జిగా ఇక్కడ ఒక సంస్థలో నేను పనిచేస్తున్నాను. మేము పుట్టింది ఇక్కడ యాదాద్రి అండి. మా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పరిసర ప్రాంతాల్లో మా యొక్క జన్మస్థానం అయింది. అమ్మ నాన్న సత్యలక్ష్మి ఆంజనేయులు. నాన్నగారు వ్యవసాయం చేస్తుండేవారు. మధ్యతరగతి. నేను చిన్నప్పటి నుంచి కష్టం చేసేవాడిని. అంటే అన్ని రకాలుగా పని చేసుకునేవాడిని. నా పని నేను చేసుకుంటూ ఉండేవాళ్ళం. కష్టపడే తత్వాన్ని నేర్పించారు అమ్మ నాన్న. 10th ఇంటర్మీడియట్ డిగ్రీ మాకు అక్కడ భువనగిరి అని, ఇప్పుడు యాదాద్రి జిల్లా, అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటి అంటే 10వ తరగతిలో మాది ఒక ఫస్ట్ బ్యాచ్ అనమాట. అంటే మొదటి ఆ సమూహము. ఆ తరగతిలో ఏంటంటే మేము 5గురం ఉండేవాళ్ళం. కొత్తగా పాఠశాల నెలకొల్పారు. అయితే నేను కొద్దిగా పాఠశాలకి తరచుగా వెళ్ళేవాడిని కాదు. అమాస పుణ్యం అంటారు కదా, అలా వెళ్ళేవాడిని. వెళ్తూ 5గురం ఉండేవాళ్ళు. నేను డిసైడ్ అయిపోయారు. అంటే అప్పుడు 10th క్లాస్ పాస్ అవ్వడం అంటే చాలా గగనం అనమాట. ర్యాంకులు కాదు, పాస్ కావడమే ఒక పెద్ద పండగగా చేసుకునేవాళ్ళు. నన్ను డిసైడ్ చేసుకునే ఎట్లా వచ్చినా మా ఉండేవాళ్ళం ప్రిన్సిపాల్ సార్, ఇక ఈ అబ్బాయి ఫెయిల్ అవుతాడు, అమాస పుణ్యానికి వచ్చేవాడు, ఏం చదువుతాడని అనుకున్నాను. అది అద్భుతం ఏమైంది అంటే మొత్తం 5గురిలో 2 పాస్ అయ్యాం. ఆ 2లో నేను ఒకరిని. అంటే అందరు ఆశ్చర్యపోయారు, ఏంటి ఇది, మేము ఫెయిల్ అవుతామన్న వాళ్ళు పాస్ అయ్యారు, పాస్ అవుతాం అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని. అంటే నేను బాగా ఏం చేస్తుండేవాడిని, భగవద్గీత చదువుతుండేవాడిని. అంటే నేను ఎక్కడ కూడా రాసేవాడిని కాదు. అంటే ఒకసారి అంటే నేను ఏకసంధ గ్రహి అంటారు, అట్లా చిన్నప్పటి నుంచి నేను 4th క్లాస్ వరకు స్కూల్ ఫస్ట్, 7th క్లాస్లో కూడా అంతవరకు కూడా. తర్వాత అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆ యొక్క డీవియేషన్ అయితే ఉంటుంది కదా, మన యొక్క మనసు ఏకాగ్రత, దానివల్ల కొద్దిగా తగ్గిన. 10th క్లాస్ వరకు కూడా నేను ఎక్కడ రాస్తుండేవాడిని కాదు. ఎక్కువగా ఒకసారి వింటే అది వచ్చేస్తుండేది, ఆ తర్వాత మళ్ళీ పరీక్షలో రాసింది. అలా అద్భుతంగా పరీక్ష పాస్ కావడం జరిగింది. ఇలా 10th క్లాస్ ముగిసింది. తర్వాత ఇంటర్, డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ నేను మా ఊర్లో ఒక శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు, వాళ్ళ ద్వారా నేను భగవద్గీత నేర్చుకున్నాను. నేను 8వ ఏటనే నేను భగవద్గీత మొత్తం 18 అధ్యాయాల పారాయణం చేశాను. రోజు చేస్తుండేవాడిని. రాత్రి 8 గంటలకు కూర్చుంటే 10, 11 అలా అయ్యేది. ఇలా 6 నెలల పాటుగా భగవద్గీతను అధ్యయనం చేశాను. అంటే మా ఊర్లో జయస్వామికి సంబంధించిన ఒక శిష్యులు ఉండేవాళ్ళు. వారు అక్కడ వేద విద్యను అభ్యసించి మా ఊర్లో వచ్చి ప్రచారం చేయాలి. వాళ్ళది ఏంటి అంటే ఒక 3 సంవత్సరాల పాటుగా ఆ చదువుకున్న విద్యను ప్రతి గ్రామంలో ప్రచారం చేయడం. ఏం ప్రచారం చేయాలంటే రామాయణ సప్తాహం చెప్పాలి. అంటే రామాయణ కథలు ఊరూరా తిరిగి చెప్పాలి. అప్పుడు నేనేం చేసేవాడిని అంటే, అప్పుడు సైకిళ్ళు ఉండేవి. తను అమ్మగారు మాతాజీ, మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. మా సైకిల్కి ఆంప్లిఫైర్ ఇటొకటి వెనకాల ఒక 12 వోల్టేజ్ బ్యాటరీ కట్టుకొని మేము వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఆ ఊర్లో ఒక రచ్చబండనో లేకపోతే గ్రామ పంచాయతీ ఒక ముఖ్యమైన స్థలానికి వెళ్ళి మైక్ అంతా సెట్ చేసుకొని, ఆ తర్వాత ఆ బ్యాటరీ కరెంటు పోయినా కానీ దానికి బ్యాటరీ పెట్టుకొని విష్ణు సహస్రనామం, భగవద్గీత, తర్వాత రామాయణము, ఇలా ఆ అమ్మగారి ద్వారా నాకు వచ్చింది. ఇలా ఆ 3 సంవత్సరాల పాటుగా జరిగిన తర్వాత అద్భుతంగా ఈ మార్గలిలో ఆ తిరుప్పావై చదవడం, తర్వాత విష్ణు సహస్రనామం, భగవద్గీత ఇలా చెప్పేవాడు.
అయితే ఒక 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు అయిన తర్వాత నాకు భగవద్గీత ఎలా చెప్పారంటే మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం చివరి శ్లోకం. ఏంటి అమ్మగారు ఎట్లా చెప్తున్నంటే, నువ్వు చదివేశావు ఏదో ఊరికినే చెప్పాలని అలా చెప్తున్నాను, నీకు అంతా వస్తుంది అని చెప్పేసి అలా నన్ను ప్రోత్సహించేవాళ్ళు. ఆ 10 మంది ఉండేవాళ్ళు. ఆ 10 మందిలో నేను కొద్దిగా చక్కగా చదివేవాడిని. అది దైవానుగ్రహము మరి గురు అనుగ్రహం మొత్తం మీద అద్భుతంగా చదివేవాడిని. విద్యాభ్యాసం తర్వాత మళ్ళీ నేను భాగ్యనగరానికి రావడం, ఈ స్వామికి సంబంధించిన ఆశ్రమాలలో, తర్వాత ఇస్కాన్లో కానీ ఆర్య సమాజంలో కానీ వివిధ రకాల ఆధ్యాత్మిక సంస్థల్లో వెళ్ళడం, అక్కడ ఏదైతే సత్సంగాలు ఉంటాయో, మహానుభావుల యొక్క ప్రవచనాలు ఉంటాయో అవన్నీ వినడం, తద్వారా జ్ఞానాన్ని సంపాదించడం, ఇలా జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత సంస్కృత భారతి అని ఒక భాషను నేర్పించే సంస్థతో నాకు పరిచయం జరిగింది. ఆ పరిచయం ద్వారా నేను ఆ సంస్థలోకి చేరడం ద్వారా 10 రోజులలో సంస్కృతం నేర్చుకోవడం. మొట్టమొదటిగా నేను ఢిల్లీకి వెళ్ళాను 2007 ఆ ప్రాంతంలో వెళ్ళి అక్కడే ఒక 15 రోజులు నేర్పిస్తారు వాళ్ళు. ఏంటి అంటే భోజనం వసతి వాళ్ళే ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సంస్కృతంలోనే మాట్లాడాలి, ఇంకా వేరే భాష మాట్లాడితే పంపించేస్తారు. అలా సంస్కృతం 15 రోజులు అక్కడ ఉండి నేర్చుకొని తర్వాత మళ్ళీ భాగ్యనగరానికి వచ్చి అక్కడ సంస్కృత భారతి కార్యాలయం అని ఉండేది కోటిలో. అక్కడ మేము ఉంటూ అంటే పూర్ణకాలిక అంటారు, పూర్తి సమయాన్ని, అంటే మనం ఇంకా జీతము ఇవన్నీ ఏముండవు, ఇంకా కేవలం అక్కడ సేవ చేయాలి, భోజనం వసతి ఇస్తారు అంతే. అలా సంస్కృతం 10 రోజులలో చెప్పడం, మనం ఆ ప్రజల్లోకి వెళ్ళి ఈ సంస్కృతాన్ని ప్రచారం చేయాలి. ఇంకా అటు తర్వాత నేను సంస్కృత భారతిలో ఉన్నప్పుడే ప్రైవేట్ కాలేజీల్లో సంస్కృతం నేర్చుకున్నాం కాబట్టి అక్కడిక్కడ చెప్పడం జరిగింది. తద్వారా మళ్ళీ సంస్కృతం అంటే నాది ఒక ఎక్కడ టర్న్ అయింది అంటే, వివాహం చేసుకుంటే సంస్కృతం సంబంధించిన అమ్మాయినే చేసుకోవాలి, నా జీవనం మొత్తం కూడా సంస్కృతమయమే కావాలి అని నేను చాలా రోజులుగా వెతికాను వివాహం కోసం. అదృష్టవశాత్తు కాశీలో 12 సంవత్సరాలు చదువుకున్న, గురుకులం చదువుకున్న ఒక అమ్మాయి నాకు లభించింది. భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం, సతీమణిగా. ఆమె నోరు తెరిస్తే సంస్కృతం. కాబట్టి ఇలా సంస్కృతం నా జీవితం కావాలి అని అమ్మాయిని చేసుకోవడం ద్వారా జీవితమే సంస్కృతమే. ఎందుకంటే నేను మాట్లాడితే సంస్కృతంలోనే మాట్లాడాలి, అలాంటి వాళ్ళే నాకు కావాలి, అప్పుడే నేను వివాహం చేసుకుంటానని నిశ్చయం చేసుకున్న తర్వాత ఈ యొక్క భాగ్యం కలిగింది. మమ పత్న్యాహ నామ కవిత ఆర్య, పుత్రస్య నామ జ్యేష్ఠపుత్రస్య నామ శృతికాంతః, ద్వితీయపుత్రస్య నామ ఋషికాంతః, తృతీయాయాః నామ వేదాంజలి. పుత్రద్వయం ఏకా పుత్రి అస్తి. భగవద్ అనుగ్రహం అదంతా కూడా ఆచార్య అనుగ్రహం ద్వారా వచ్చింది. మనం చేస్తూ వెళ్తూ ఉన్నాం. అంటే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే నేను ఇంతమందికి చెప్పాలి, ఇలా నేను సేవ చేయాలి, ఇలా ఉండాలి అనుకున్నాం, కొంతవరకు అనుకున్నాం, కానీ ఈ ఒక సంఖ్య మాత్రం పెట్టుకోలే. మన పని మనం చేస్తూ వెళ్ళాలి. అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, లక్షనే కావచ్చు, కోటే కావచ్చు. సంఖ్య అయితే ఎప్పుడు నేను చూసుకోలే, లెక్క పెట్టుకోలే. కాబట్టి నేను చేస్తూ 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 పోతూ ఉంటే అలా సంఖ్య పెరిగింది. తద్వారా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది, వదత సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా. దాంట్లో కూడా ఒక 8,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్ తయారయ్యారు. ప్రతిరోజు ఆన్లైన్లో సంస్కృతం చెప్తూ ఒక 10,000 మందికి పైగానే దశదిన శిబిరం అని ఉంటుంది. అంటే 10 రోజులలో సంస్కృతం నేర్పించడం. భగవద్గీత కూడా సంస్కృతం నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక తరగతిని భగవద్గీత చెప్పించాం. అట్లా 10,000 పైచిలుకునే ఉండొచ్చు. నా విజయాలు అంటే అందరూ ఉన్నారు దీంట్లో. జన్మనిచ్చిన తల్లిదండ్రి, జ్ఞానాన్ని ఇచ్చిన ఆచార్యులు, నాకు సహకరించిన సతీమణి, నా యొక్క భార్య, వీళ్ళందరూ చుట్టుముట్టు ఉన్న వాళ్ళు అందరూ కూడా సహకరించేవాళ్ళు, మిత్రులు అందరూ. అంటే మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు ఆ దారిలో అందరూ సహకరించారు. తల్లిదండ్రులే కానీ, ఆచార్యులే కానీ, భార్యనే కానీ, మిత్రులే కానీ, భగవంతుడు, ముఖ్యంగా భగవంతుడు మనకు దారిని మనకు సుగమం చేశాడు. నా లక్ష్యం ఒకటే అండి, ప్రతి ఇంట్లో భగవద్గీత చదవాలి, ప్రతి ఒక్కరి ముఖం నుంచి సంస్కృతం రావాలి, సంస్కృతం మాట్లాడాలి, సంస్కృతంలో చదవాలి, సంస్కృతంలోనే జీవించాలి. మిగతా భాషల్లో చదవకూడదు అని లేదు, కానీ అన్ని భాషలకు తల్లి భాష అయిన సంస్కృతాన్ని మనం మర్చిపోకూడదు. ఒక తెలుగు
ఒక నిమిషం కూడా నువ్వు తెలుగులో మాట్లాడలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే సంస్కృతం నీకు రాదు కాబట్టి తెలుగులోనే మాట్లాడాలంటే సంస్కృతం నేర్చుకోవాలి. అన్ని గ్రంథాల యొక్క అర్థం తెలియాలి అంటే సంస్కృతం నేర్చుకోవాలి. కాబట్టి సంస్కృతం నేర్చుకోకుండా చాలామంది గ్రంథాలను దూరం చేస్తున్నారు, సంస్కారాలకు దూరం అవుతున్నారు. వీటన్నిటిని మనం అధిగమించాలి అంటే సంస్కృత భాష అనేది చాలా ముఖ్యమైనది.